మనం బాగుండాలి అని కోరుకునే వాళ్ళకంటే మనం ఎక్కడా బాగుంటామో అని బాధపడేవారే ఎక్కువ. అన్నీ ఉన్నప్పుడు అవసరం లేకున్నా అందరూ వచ్చి పలకరిస్తారు. ఏమీ లేనినాడు అవసరం ఉన్నా ఎవ్వరూ వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడరు. బంధాలు కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి మాట్లాడినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అనుకుంటారే కానీ బంధాలను కోల్పోవడం ఇష్టం లేక మాట్లాడుతున్నారు అనుకోరు. కొన్నిసార్లు అవమానం కూడా మంచిదేలే. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది, అందరితో ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది. విలువనియ్యడం తెలియని వ్యక్తులు వాళ్ళు. వారితో వాదించి నీ విలువను పోగొట్టుకుంటావా? నిన్ను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేవారే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు. చేతకాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం సంతోషంగా ఉన్నవారిని చూసి ఈర్ష్యపడడమే. అర్థానికి అపార్థానికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన కలకాలం నిలబడుతుంది. అపార్థం చేసుకుంటూ పోతే ఏ బంధమైనా దూరమే అవుతుంది. మరి అవసరం, అవకాశం, అవమానం చాలానే నేర్పిస్తున్నాయి మనిషికి. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట నీ క్షమాపణకు ఏం అర్థముండదు. బంధాలు కావాలి అనుకున్నవారు నువ్వు ఏమన్నా నిన్ను బతిమాలడానికి ప్రయత్నిస్తారు. బంధాలు వద్దు అనుకున్నవారు మాత్రమే ఏదో ఒక వంక చెబుతూ మనల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది తెలుసుకో. వారి ఆత్మాభిమానం కోసం పక్కవాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా పర్వాలేదు అనుకుంటారు కొందరు. వారి పెదవులు అబద్ధం చెప్పవచ్చు కానీ వారి ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మన విలువ ఏంటో మనకు బాగా అర్థమయ్యేలా చేస్తారు. జీవితంలో బాధ అనేది లేకపోతే నవ్వుకు కూడా విలువ ఉండదు. అందుకే జీవితంలోకి కొందరు వస్తూ పోతూ ఉంటారు. బాధను, నవ్వును పరిచయం చేయడానికి. మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు అని, మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అని, అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు అని తెలిసినా ఎవ్వరం అంగీకరించం. జీవితంలో భూత, భవిష్యత్, వర్తమానాలను అన్నింటినీ ఒకేసారి మోయడం కష్టం. అందుకే కేవలం వర్తమానాన్ని సవ్యంగా నడపడంలో ఏకాగ్రతను చూపు. అప్పుడైనా భవిష్యత్తు బాగుంటుందేమో. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతుంది జీవితం. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. ఎందుకంటే ఆ పని కాలం చూసుకుంటుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.